ఆపరేషన్ లోటస్ ఒక పెద్ద స్కెచ్. ఈ స్కెచ్ లో వాడిన ఆయుధాలు వేరే అయినా గోల్ మాత్రం ఒకటే. 2029 ఎలక్షన్స్ లో గెలవడం, మినిమం 30 years పవర్ లో ఉండటం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్, సిసోదియా జైలుకు వెళ్తే రాఘవ్ చడ్డాని మాత్రం ఈడీ ఎందుకు టచ్ చేయలేదు? ఎందుకంటే అతను ఒక బార్గెనింగ్ చిప్. 15 years ఆమ్ ఆద్మీ పార్టీ సీక్రెట్స్ అంతా అతని దగ్గరే ఉన్నాయి. బీజేపీకి ఇప్పుడు అదే కీ వెపన్. 7 ఎంపీల సపోర్ట్ తో రాజ్యసభలో సీట్స్ పెంచుకోవడం ఒక ఎత్తు అయితే, కేజ్రీవాల్ ని ఫ్యూచర్ లో కంట్రోల్ చేసి బిల్స్ కి అడ్డు రాకుండా చేయడానికి వేసిన ఒక వ్యూహం ఇది. మన తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే బీజేపీ వేసే వ్యూహం చాలా క్లియర్. సిబిఎన్, పవన్ కళ్యాణ్ కలిసి ఉన్నంత వరకు బీజేపీకి చాలా బెనిఫిట్. ఒకవేళ సిబిఎన్ కనుక తిరగబడితే పవన్ కళ్యాణ్ కి బూస్ట్ ఇస్తారు. వైఎస్ జగన్ బీజేపీకి అగెన్స్ట్ గొంతెత్తితే ఈడీ, సిబిఐ స్టాండ్ బై లో రెడీగా ఉన్నాయి. ఇంకా తెలంగాణ విషయానికి వస్తే బీఆర్ఎస్ ని మళ్ళీ టీఆర్ఎస్ గా మార్చాలి అనే ఆలోచన వచ్చిందో లేదో కవితతో ఇంకో టీఆర్ఎస్ పెట్టించి చెక్ పెట్టారు. ఇలా బీజేపీ గెలవకపోయినా తెలుగు స్టేట్స్ పై ఫుల్ కంట్రోల్లో ఉంది. తమిళనాడులో బీజేపీకి అన్నామలై సరిపోలేదు. డిఎంకే ద్రవిడియన్ నెరేటివ్ ని బ్రేక్ చేయాలంటే ఒక కొత్త విలన్ కావాలి. అక్కడే జోసెఫ్ విజయ్ ఎంట్రీ. విజయ్ రావడంతో బీజేపీ తమిళనాడులో గెలవాల్సిన అవసరం లేదు. మొదటి స్టెప్ గా డిఎంకే ఓట్ బ్యాంక్ స్ప్లిట్ అవుతుంది. వాళ్ళకి అదే చాలు. ఇప్పటిదాకా తమిళనాడు పాలిటిక్స్ లో తమిళ్ వర్సెస్ హిందీ మీద నడిచాయి. కానీ ఇక్కడ విజయ్ ఎంట్రీ వల్ల తన క్రిస్టియన్ అవడంతో కన్వర్షన్స్ పెరుగుతాయి అని ఫ్యూచర్ లో నెరేటివ్ రావచ్చు. హిందూయిజం ఇస్ ఇన్ డేంజర్ అని కార్డ్ ప్లే చేసిన, మైనారిటీ ఓట్స్ అంతా విజయ్ వైపు వెళ్ళినా ఇట్ విల్ బి అ వెరీ ఈజీ విన్ ఫర్ బీజేపీ. మెజారిటీ హిందూ కన్సాలిడేషన్ బీజేపీ వైపు తిరుగుతుంది. ఇట్ వర్క్ టు సమ్ ఎక్స్టెంట్ ఇన్ కేరళ, నౌ ఇట్స్ తమిళనాడు స్టార్. బెంగాల్లో మమతా బెనర్జీని ఢీ కొట్టాలంటే ఒక హేమంత బిశ్వా శర్మ లాంటి లీడర్ కావాలి. అది దొరికే వరకు టీఎంసీని కరప్ట్ అని ప్రొజెక్ట్ చేయడమే బీజేపీ స్ట్రాటజీ. లక్కీగా మమతా బెనర్జీ రైట్ హ్యాండ్ పార్థా చాటర్జీ టీచర్స్ జాబ్ స్కామ్ లో పట్టుపడ్డారు కాబట్టి బీజేపీకి ఒక ఛాన్స్ దొరికింది. ఈడీ, సిబిఐని యూజ్ చేసి టీఎంసీ ఇస్ కరప్ట్, దే ఆర్ కీపింగ్ బెంగాల్ బ్యాక్వర్డ్ అండ్ వీఆర్ ఫర్ డెవలప్మెంట్ అనే ఒక నెరేటివ్ ని మొదలు పెట్టింది. ఆల్రెడీ ఫేక్ ఓటర్స్ ఇష్యూతో బీజేపీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్ ఓట్ బ్యాంక్స్ ని ఎక్స్పోజ్ చేసింది. లోక్సభలో మెజారిటీ ఉన్న రాజ్యసభలో బిల్స్ ఆగిపోతున్నాయి. డీలిమిటేషన్ బిల్ పాస్ అవుతే నార్త్ ఇండియాలో సీట్స్ పెరుగుతాయి. అప్పుడు బీజేపీని ఎవ్వరు ఆపలేరు. దీనికోసమే ఆప్, టీఎంసీ అండ్ సౌత్ పార్టీస్ ని వీక్ చేస్తూ రాజ్యసభలో తన సీట్ కౌంట్ ని లాక్ చేస్తుంది బీజేపీ. రాఘవ్ చడ్డా ఒక వార్నింగ్, విజయ్ ఒక టాక్టికల్ మూవ్, పార్థా చాటర్జీ ఒక లెసన్. ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ ఇప్పుడు స్టేట్ లెవెల్ పాలిటిక్స్ ప్లే చేస్తూ యాక్చువల్లీ నేషనల్ లెవెల్ కంట్రోల్ కోసం స్ట్రాటజీ వేస్తుంది. తమిళనాడు మరియు బెంగాల్లో సక్సెస్ వస్తే ఒక బోనస్, అలా రాకపోయినా 2029 కల్లా ఇండియన్ పొలిటికల్ మ్యాప్ ని సాఫ్రాన్ గా ఎలా మార్చాలి అనేది ఈ చెస్ గేమ్. ఇందులో ప్లేయర్స్ ఎవరైనా కానివ్వండి, కానీ చెక్ మేట్ పడేది మాత్రం అపోజిషన్ పార్టీ లీడర్స్ కి మాత్రమే. ఈ ఆపరేషన్ లోటస్ లో ఇంకా ఎన్ని స్కెచ్లు బయటపడతాయో చూడాలి.